హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి నా స్టైల్‌లో ఈజీగా, టేస్టీగా నెల్లూరు చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము. టేస్ట్ అస్సలు చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి రెసిపీ మొత్తం చూసి. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను ఒక బౌల్‌లోకి 150 గ్రాములు చింతపండు తీసుకొని ఒకసారి వాష్ చేసి, చింతపండు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. రెసిపీ స్టార్ట్ చేసే ముందు చింతపండు నానబెట్టుకోండి. అప్పుడు పిప్పి సెపరేట్ చేయడానికి బావుంటుంది. తర్వాత ఇక్కడ నేను 2 కేజీలు చేపలు తీసుకున్నానండి. చేపల్లో ఉప్పు, పసుపు వేసి ఒక 5 టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. నీచు వాసన లేకుండా ఉంటుంది ఉప్పు, పసుపు వేయడం వల్ల. చేపల్ని ఈ సైజులో కట్ చేసుకోండి. త్వరగా ఉడుకుతుంది. దీంట్లో నేను ఒక 5 పీసెస్ సెపరేట్ చేసేసానండి. ప్యాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, ఒక ఇలాచీ, 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, హాఫ్ టేబుల్ స్పూన్ వాము. మొత్తం అన్నిటిని లో ఫ్లేమ్‌లో పెట్టి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 ½ టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరిని కూడా వేసుకొని మొత్తం బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్‌ఫర్ చేసుకున్న దాన్ని మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం 2 ఆనియన్స్‌ని కట్ చేసుకోవాలండి. మీరు ఇక్కడ ఆనియన్స్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత 2 పచ్చిమిర్చి అలానే 2 టమాటాలను కూడా కట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఆనియన్స్‌ని ఇంకా టమాటోల్ని ప్యూరీలాగా కూడా చేసుకోవచ్చు. చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్‌లోకి ఒక 4 టేబుల్ స్పూన్‌లు ఆయిల్ వేసుకొని, గుప్పెడు కరివేపాకు, పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్‌ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మొత్తం బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటోలు కూడా వేసుకోండి. టమాటోలను బాగా వేగేలాగా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్‌లో పెట్టి టమాటోలు బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు టమాటోస్ కూడా ప్యూరీ యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, ఒక టేబుల్ స్పూన్ వరకు రాళ్ళుప్పు యాడ్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. మొత్తం ఆయిల్ బాగా సపరేట్ అయిన తర్వాత ఫస్ట్ నానబెట్టుకున్నాం కదా చింతపండు, అందులో నుంచి గుజ్జు సపరేట్ చేసి ఆ చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. చూడండి ఇక్కడ వాటర్‌ని అడ్జస్ట్ చేసుకోండి. మీ పులుపుకు తగ్గట్లుగా వాటర్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 ½ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను. ఈ నీళ్లు మొత్తం బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి. మధ్యలో ఉప్పు, కారం చెక్ చేసుకోండి. ఏదన్నా తక్కువైతే యాడ్ చేసుకోండి. ఇది బాగా మరుగుతున్న టైంలో మనం వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇది బాగా మరుగుతున్న టైంలో చూడండి వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా సైడ్స్‌లో గరిటె పెట్టి జస్ట్ స్లోగా అలా కదుపుతూ ఉండండి. మొత్తం మనం మిగతా గ్రేవీ కర్రీస్ చేసినట్టు మిక్స్ చేసేస్తే మాత్రం చేపలు త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ముక్కలన్నీ కూడా బాగా ఇరిగిపోయి ఆ ముళ్ళులన్నీ మనకి గ్రేవీలో వచ్చేస్తుంది. తినడానికి అస్సలు కుదరదు. సో ఇలా గరిటె పెట్టి స్లోగా మిక్స్ చేసుకోండి. అప్పుడే చేప ముక్క ఎలా వేసింది అలానే ఉంటుంది. చూడండి బాగా ఉడికిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా అది వేసేసుకోండి. నాకు ఇక్కడ 3 టేబుల్ స్పూన్లు అయింది. మొత్తం వేసేసుకోండి. వేసిన తర్వాత కొద్దిగా గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకోండి. వేసుకొని మళ్ళీ ప్యాన్‌కి సైడ్స్‌లో గరిటె పెట్టి సేమ్ అలానే ముందులానే మిక్స్ చేసుకోండి. జస్ట్ ఇలా కదిపితే మొత్తం బాగా కలిసిపోతుంది. ఫైనల్‌గా ఒక స్పూన్‌తో చెక్ చేసుకోండి. పీస్ బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఈ వీడియో. బాయ్.